నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం. ఇళ్ల స్థలాల కోసం 9 రోజుల నుంచి ధర్నా చేస్తున్నటువంటి పేదలకు మద్దతుగా నిలిచిన ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం ఎర్రగుంటపల్లి గ్రామం సమీపము వద్ద ఇళ్ల స్థలాలు కావాలని 9వ రోజు ధర్నా చేస్తున్నటువంటి నిరుపేదలకు మద్దతు తెలిపిన ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి. వారు మాట్లాడుతూ 9 రోజుల నుంచి ఇళ్ల స్థలాల కోసం దీక్ష చేస్తున్న అధికారులకు పట్టింపు లేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ప్రభుత్వాలు మారుతున్న కూడా పేదల బ్రతుకులు మారడం లేదని, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయని, ఇల్లు కావాలని రోడ్డు ఎక్కితే కేసులు బనాయిస్తున్నారని, ధర్నా చేస్తున్న ఆదివాసీల వాహనాలు తీసుకెళ్లి స్టేషన్లో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని, పెట్టిన కేసులు కూడా వెనకకు తీసుకోవాలని ఆదివాసీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్ చేశారు. అక్రమ కేసులు, ఆదివాసీలపై అక్రమ కేసులు, ఆదివాసీలపై అక్రమ కేసులు, మా బండ్లు వదిలిపెట్టాలి, మా బండ్లు అక్రమంగా తీసుకెళ్లి బండ్లు వదిలిపెట్టాలి, మా బండ్లు వదిలిపెట్టాలి, ఆదివాసీలపై అక్రమ కేసు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం మరి అశ్వరావుపేట మండలంలో ఉన్నటువంటి ఎర్రగుంటపల్లి గ్రామంలో గత 9 రోజుల నుంచి మరి నిరుపేదలు ఇళ్ల స్థలాల గురించి వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. మరి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గుర్తించి ఈ ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, వీళ్ళు చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు ఖచ్చితంగా మీరు స్పందించి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆదివాసీ నాయకులుగా నేను డిమాండ్ చేస్తున్నాను.